వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం ఉద్యమాల కిల్లా, ఉద్యమాల పోరుగడ్డ కరీంనగర్ జిల్లాలో ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో డిటిఎఫ్ జనరల్ సెక్రటరీ తిరుపతి గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఏడాది కాలంలో స్కూళ్ళలో వచ్చిన మార్పులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. గత సంవత్సర కాలంగా ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన నుంచి పాఠశాలల్లో చిన్న చిన్న మైనర్ రిపేర్స్, టాయిలెట్స్ కానీ కొత్తగా కొన్ని చోట్ల రూమ్స్, ఇప్పుడు మా స్కూల్లో చూసినట్టయితే కొత్తగా ఇక్కడ కలెక్టర్ గారి చొరవతో గత ఒక 10-12 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. కొంత మార్పు జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులు కొంత సంతోషంగానే ఉన్నారని చెప్పవచ్చు. 10 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతులు కూడా ఇవ్వబడ్డాయి. అన్ని స్కూళ్ళల్లో దాదాపుగా వేకెన్సీస్ ఫుల్ఫిల్ చేయబడ్డాయి. సరే, ఇప్పటికిప్పుడు మార్చి నుంచి కొంత రిటైర్ అవుతున్నారు. కొంత రిటైర్ అయినప్పటికి కూడా డిఎస్సి ద్వారా నియామకం చేయడం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈరోజు స్కూల్ నడుస్తున్నాయని మనము చెప్పవచ్చు. అనేక పాఠశాలలో రిపేర్లు అయితే జరిగినాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని ఇంకా కార్యక్రమాలు, అంటే భవనాల మరమ్మతులు కావచ్చు, అవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. 317 జీవోకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చింది. మేము వచ్చిన తర్వాత 317 జీవో ఎత్తేస్తామని. దీని మీద సబ్ కమిటీ వేయడం, సబ్ కమిటీ కొంత కార్యయాపన జరుగుతుండడం, దీన్ని ఎట్లా చూస్తారు? టీచర్ వర్గాలు, టీచర్ లోకం ఎట్లా చూస్తుంది? అంటే వీరు అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు, కానీ 317 అనేక చిక్కుముళ్ళు దీంట్లో ఉన్నవి. గత ప్రభుత్వము ఏదైతే మేము సంఘాలుగా దాదాపు ఒక సంఘం అని కాదు, చాలా సంఘాలు కూడా ఉమ్మడి జిల్లాను, డిటిఎఫ్ అయితే ముఖ్యంగా ఉమ్మడి జిల్లాను ఒక జోన్గా చేయాలని కోరింది. ఆ తర్వాత దాని పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. నేటివిటీ కోల్పోయారు, స్థానికత. అయితే దీనికి ఇది సమస్య పరిష్కారం కావాలంటే ఇప్పటికి కూడా ఒక 4-5 నెలల్లో ఉమ్మడి జిల్లాను జోన్గా చేసినట్టయితే అది కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ నుంచి మనం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు అనుమతి తీసుకొని దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయొచ్చు. సరే, ఏ జీవో వచ్చినా కొంత ఇబ్బందులు ఉంటాయి, కానీ 90% ప్రాబ్లము 317 జీవోలో ఉమ్మడి జిల్లాను జోన్ చేసినట్టయితే వేరే ప్రభుత్వ ఉద్యోగులైన మిగతా శాఖలు, ఉపాధ్యాయుల లోపల స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ను ఉమ్మడి జిల్లా జోన్ చేసి జోనల్ పోస్ట్ చేస్తే సమస్య 90% తీరిపోతుంది. స్పౌజులకు సంబంధించి వేకెన్సీ ఉన్న ప్రకారము వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. కానీ జిల్లాల్లో ఏమవుతుందంటే ఒక క్యాడర్ స్ట్రెంత్ దెబ్బతిని కొత్త వాళ్ళు జిల్లాకు రావడం వల్ల, వాళ్ళకు సీనియారిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న జూనియర్లు అందరు జూనియర్లుగా ఉండే వాళ్ళకు ఎప్పటికి కూడా పదోన్నతులు రాకుండా అనేక చిక్కుములతో కూడా ఉంది. ఇప్పటికైనా మరి ప్రభుత్వం సబ్ కమిటీ వేసింది, కానీ పూర్తి స్థాయి ఆలోచించి ఇది 317 90% న్యాయం జరగాలంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టును విద్యాశాఖలో జోన్ పోస్ట్ చేసి తర్వాత ఈ ఉమ్మడి జిల్లాను జోన్ చేసినట్టయితే ఈ ప్రాబ్లం 90% సాల్వ్ అవుతుంది. మిగతా 10% ఉంటాయి. ఇప్పటికి కూడా పూర్తి స్థాయి సమస్యలు పరిష్కారం అయితే అనుకుంటా లేవు, కానీ ఎక్కువ శాతం అయితే ఇలా న్యాయం జరుగుతుందని డిటిఎఫ్ అభిప్రాయపడుతున్నది. ఇప్పుడు ఎంఈఓలు నియమించింది, కానీ ఎఫ్ఏసీతో నియమించినట్టు పూర్తి స్థాయి రెగ్యులర్ వాళ్ళు కాదు. ఇప్పుడు డిఓలు కూడా పరిస్థితి అదే. నెక్స్ట్ గౌటు డైట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో, డైట్ కాలేజ్ రెగ్యులర్ స్టాఫ్ అసలే లేరు. మళ్ళీ దీనికి ఎట్లా సమస్య? గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? మీరేం కోరుతున్నారు? మేము అంతకుముందు 584 మండలాలు ఉండే తెలంగాణ ఏర్పడక పూర్వము 612 మండలాలు చేశారు. ఇటీవల కూడా కొన్ని మండలాలు ఏర్పాటు చేశారు. వాస్తవంగా కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక తహసీల్దారు కార్యాలయం ఇచ్చారు, తహసీల్దార్ని ఇచ్చారు పూర్తి స్థాయిలో. మండల అభివృద్ధి అధికారి పోస్టుని ఇచ్చారు, అదేవిధంగా మండల అభివృద్ధి కార్యాలయం కూడా ఇచ్చారు. కానీ ఎంఆర్సీలు, మండల విద్యాధికారి పోస్టులు ఇవ్వలేదు, అదేవిధంగా కొత్త ఎంఆర్సీలను కూడా ఇవ్వలేదు. మేము పూర్తి స్థాయిలో పదోన్నతుల ద్వారానే నింపాలని కోరుకుంటున్నాము. అయితే గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో అంటే ఒక ఎంఈఓ అంటే ఎఫ్ఏసి హెడ్ మాస్టర్లను ఎఫ్ఏసి ఎంఈఓలుగా ఇచ్చి 5-6 మండలాలు ఇచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక కొంత ఆలోచించి మండలానికి ఒక ఎఫ్ఏసి, అది కూడా ఎఫ్ఏసి ఇచ్చారు. దీన్ని కూడా సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ప్రతి మండలానికి కూడా పూర్తి స్థాయి ఎంఈఓ ఉండేటట్టు చూడాలి. నూతన మండలాలకు కూడా మండల విద్యాధికారి కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జూనియర్ లెక్చరర్లకు సంబంధించి ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా జూనియర్ లెక్చరర్లుగా స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం వస్తలేదు. ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించాలి. ఎందుకంటే పదోన్నతులు 24 ఏళ్ళు స్కేల్ దాటినా కూడా 27 ఏళ్ళు 28 ఏళ్ళ వరకు కూడా పదోన్నతులు రాని పరిస్థితి ఒక విద్యాశాఖలో ఉంది, ఏ శాఖలో కూడా లేదు. ఈరోజు వేరే శాఖలు తీసుకున్నట్టయితే ఒక 10-12 ఏళ్ళనే ఫస్ట్ లెవెల్ ప్రమోషను, ఒక 20 ఏళ్లలో థర్డ్ లెవెల్ ప్రమోషన్కి వెళ్ళిపోతున్నారు. కానీ మేము ఒక జీవిత కాలంలో ఒకే ఒక ప్రమోషన్ వస్తుంది. కావున ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించాలి, చేస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. జూనియర్ లెక్చరర్లుగా అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు, అదేవిధంగా డైట్ కాలేజీలు తీసుకున్నట్టయితే ఏ డైట్ కళాశాలలో కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక లెక్చరరు లేదా ఒక ప్రిన్సిపాల్ ఉన్నటువంటి పరిస్థితి.
మిగతా అంతా కూడా కాంట్రాక్ట్ బేసిస్ లేదా ఉపాధ్యాయులను డిప్యుటేషన్ మీద నియమించారు. మరి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలే దాంట్లో పూర్తి స్థాయి మరి లెక్చర్లు లేకుంటే వాళ్ళు ఎలాంటి శిక్షణ ఇవ్వగలుగుతారు? మరి వాళ్ళు నూతనంగా టీచర్లు అయిన తర్వాత ఏ విధంగా బోధిస్తారు? కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా కూడా ఆలోచించి బీఈడీ కాలేజీలు, శిక్షణా సంస్థలు, డైట్ కాలేజీలో కూడా పూర్తి స్థాయి లెక్చర్లు నియమించాలి. పదోన్నతుల ద్వారా నియమించాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా చేయాలని నేను కోరుతున్నాను. మరి ఇంకొకటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు వాళ్ళు కేజీబీ టీచర్లు రోడ్డు మీద నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నది. వాళ్ళు నిరసనకు సమస్యను పరిష్కరించాల్సిన గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న టీచర్లను కొంత డిప్యుటేషన్ మీద వాళ్ళ స్కూళ్ళకు పంపడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఏంటి పరిస్థితి? ఏది సమస్య ఎక్కడ ఉంది? ఇది గవర్నమెంట్ చేయొచ్చా? వాస్తవంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిస్లో నియమితులైనారు. వాళ్ళకు ఒక అంటే డిఎస్సి లాంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీ నిర్వహించబడలేదు. అంటే కొంతమంది దాంట్లో రిక్రూట్మెంట్ టెస్ట్ రాసి వచ్చారు, కానీ ఇట్లా డిఎస్సి లాగా రిక్రూట్మెంట్ ఇచ్చి స్టేట్ వైడ్గా చేయలేదు. అది ఒక కారణము. రెండవ కారణం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి నడిచేటువంటి వాళ్ళకు సాలీస్. ఇప్పుడు కేజీబీలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం స్టేట్ గవర్నమెంట్ కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇది ఆ కేజీబీవీ టీచర్లను అవుతాయి. అయితే రెగ్యులర్ స్కేలు ఇప్పటికిప్పుడు కానప్పటికి కూడా వాళ్ళ వేతనాలు పెంచాలి. గౌరవనీయంగా లేవు వారి వేతనాలు. వాళ్ళు కూడా టీచర్లే. కాబట్టి ఒకసారి ఈ టీచర్లుగా అయిన తర్వాత సమాన పనికి సమాన వేతనం అనేది ఏ చట్టమైనా చెబుతున్నది. కాబట్టి వాళ్ళ వేతనాలు పెంచాలి. వాళ్ళకు సెలవులకు సంబంధించి చాలా ఇబ్బంది ఉంది. కేజీబీలు కావచ్చు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కావచ్చు. మా రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగానే, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే వాళ్ళకు సెలవులు ఇచ్చి వాళ్ళను మినిమం కనీసంగా ఒక మినిమం బేసిక్ వేతనం, బేసిక్ పే ఇస్తే బాగుంటుంది. ఒకేసారి సమస్యలను పరిష్కారం కావు, కానీ ఆ వైపుగా ఆలోచించి వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి ఆర్థిక వెసులుబాటు ఎంత ఉంది దాన్ని ఆలోచించి ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు. ఆ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే మినిమం బేసిక్ పే ఇవ్వచ్చు. గతంలో మోడల్ స్కూళ్ళు కేంద్ర ప్రభుత్వం పెట్టినప్పటికీ కూడా 5 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఈరోజు మోడల్ స్కూల్ వాళ్ళకు రెగ్యులర్ స్కేల్ ఇస్తున్నారు. వాళ్ళకు ఇంక్రిమెంట్లు కూడా వస్తున్నాయి. వాళ్ళ సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొంత మెరుగైన జీవితం వీళ్ళకంటే ఉంది. కాబట్టి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల చిరు ఉద్యోగులు వాళ్ళను తొలగిస్తామని నిన్న మొన్న మనం పేపర్లో ప్రకటన చూసినాం. అలా కాదు, చిన్న ఉద్యోగుల మీద సానుభూతితో సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. అదేవిధంగా వారి స్థానంలో డిప్యుటేషన్పై రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించడం తప్పు. ఎవరికైనా వాళ్ళకు సమ్మె హక్కు ఉంటుంది, సమ్మె చేస్తారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నుకున్నటువంటి పద్ధతుల్లో అది కూడా ఒకటి. కాబట్టి వాళ్ళను తొలగిస్తామనడం కూడా సరైనది కాదు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, సానుభూతితో వ్యవహరించి వాళ్ళకు మినిమం వేతనాలు ఇచ్చి అదేవిధంగా కనీసంగా సెలవులు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఇస్తే బాగుంటుంది.